నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన షోడశ సోమవార వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహము జన్మ జన్మల పాటు సిద్ధింపజేసుకోవటానికి ఉపయోగపడే వ్రతం షోడశ సోమవార వ్రతం. ఈ షోడశ సోమవార వ్రతం గురించి మార్కండేయ పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసమని స్కాంద పురాణంలో చెప్పారు. స్వయంగా పరమేశ్వరుడు సనత్కుమారుల వారికి శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని వివరించాడని స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి శివుడికి ప్రియమైన శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఈ షోడశ సోమవార వ్రతాన్ని ప్రారంభించినట్లయితే పరమేశ్వరుడి అనుగ్రహము ఎప్పటికీ తరిగిపోని విధంగా ఉంటుంది. ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే 16 సోమవారాల పాటు ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత విధి విధానం ఏంటంటే, ముందుగా మీ గృహంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. అలాగే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మృణ్మయ శివలింగాన్ని తెచ్చుకోవాలి. మృణ్మయ శివలింగం అంటే మట్టితో చేసినటువంటి శివలింగం అని అర్థం. నదీ తీరానికి లేదా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మన్నుతో శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగాన్ని పూజామందిరంలో ఉంచాలి. దీన్ని మృణ్మయ శివలింగం అంటారు. పుట్ట మన్ను తెచ్చుకోవటం వీలు కాని పక్షంలో ఎక్కడైనా సరే మట్టితో ఒక శివలింగం తయారు చేసి ఆ మృణ్మయ శివలింగాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ మృణ్మయ శివలింగానికి షోడశోపచార పూజను నిర్వహించాలి. షోడశ ఉపచారాలతో పూజ చేయటం వీలు కాని పక్షంలో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ పంచోపచారాలతో అయినా సరే పూజా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అలాగే పరమేశ్వరుడి మృణ్మయ శివలింగానికి, పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి షోడశ ఉపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించిన తర్వాత ఈ షోడశ సోమవార వ్రతంలో ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. గోధుమ నూకతో తయారు చేయబడినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. గోధుమ నూక బెల్లంతో కలిపి తయారు చేయబడిన పదార్థాన్ని నివేదన చేయాలి. అలాగే ఈ షోడశ సోమవార వ్రతంలో అర్ఘ్యాలకు చాలా ప్రాధాన్యత ఉంది. పరమేశ్వరుడికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసే సమయంలో 8 అర్ఘ్యాలు విడిచిపెట్టాలి. ఆ 8 అర్ఘ్యాలలో 3 అర్ఘ్యాలు శివుడికి, 1 అర్ఘ్యం పార్వతీదేవికి, 1 అర్ఘ్యం గణపతికి, 1 అర్ఘ్యం కుమారస్వామికి, 1 అర్ఘ్యం నందీశ్వరుడికి, ఇంకొక అర్ఘ్యం చండీశ్వరుడికి ఇవ్వాలి. అలా మొత్తం 8 అర్ఘ్యాలు విడిచిపెట్టాలి. అలాగే అర్ఘ్యాలు ఇచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ షోడశ సోమవార వ్రతంలో ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులు కొంత ప్రసాదంగా స్వీకరించటం, మిగిలిన భాగం ఇతరులకు పంచిపెట్టడం, ఇంకొంత భాగం పశువులకు ఆహారంగా తినిపించటం చేయాలి. అలాగే ఈ షోడశ సోమవార వ్రతం పూర్తయిన తర్వాత దంపతులకు తాంబూలం ఇవ్వాలి, వస్త్రాలు బహూకరించి పండ్లు ఇవ్వాలి. అలాగే ఈ షోడశ సోమవార వ్రతానికి సంబంధించి 5 కథలు ఉంటాయి. మొదటి కథ వివాహ సమస్యలను తొలగింపజేస్తుంది. రెండవ కథ దాంపత్య సమస్యలను తొలగింపజేస్తుంది. మూడవ కథ మార్కండేయుడికి సంబంధించిన కథ అపమృత్యు దోషాలు తొలగింపజేస్తుంది. 4వ కథ శ్రీకృష్ణుడు స్వయంగా ఈ షోడశ సోమవార వ్రతం చేసి సాంబుణ్ణి పుత్రుడిగా పొందాడని చెప్పే కథ, అంటే పుత్ర సంతాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. 5వ కథ అనారోగ్య సమస్యలను తొలగింపజేస్తుంది. ఈ 5 కథలను శ్రవణం చేయాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ప్రారంభించి 16 సోమవారాల పాటు మృణ్మయ శివలింగాలు, మట్టితో శివలింగాలు తెచ్చేసి వాటిని పూజా మందిరంలో ఉంచుకొని 16 సోమవారాలు పూర్తయిన తర్వాత 17వ సోమవారం ఈ 16 సోమవారాలు పూజ చేసిన మృణ్మయ శివలింగాలు ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి. ఇలా షోడశ సోమవార వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ప్రారంభించి చేస్తే జన్మ జన్మలకు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మార్కండేయ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో, మంగళగౌరీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ క్షీరసాగరాన్ని ఎలా మథనం చేయాలి? మథనం చేయాలంటే దానికంటూ ఒక కవ్వం కావాలి, కవ్వపుత్రాడు కావాలి కదా.
అవేమిటి? అన్ని విష్ణువే చెప్పాలట. చూసారా, కాసింత ఏదో అనుగ్రహించడానికి వెళ్తే మొత్తం భారం ఆయన మీదే పెడుతున్నారు వీళ్ళు. వెంటనే విష్ణువు ఏం చెప్పాడంటే, మంథర పర్వతం ఉన్నది, దాన్ని తీసుకురా. దాని పేరే మంథర పర్వతం. అసలు పేరేమిటో అది మర్చిపోయింది. మంథరము అంటే మంథానము చేయబడ్డ పర్వతమే, అంటే తరచే పర్వతం, చిలికే కొండ. చిలుకు గుబ్బలి అన్నాడు అన్నమయ్య. గుబ్బలి అంటే కొండ, చిలుకు గుబ్బలి, చిలికే కొండట. ఎంత అందమైన తెలుగు పేరు పెట్టాడండి, చిలుకు గుబ్బలి అన్నాడు అక్కడ. అది మందరగిరి అంటే. దాన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే వాసుకి అనేవాడిని సర్పముగా తీసుకొచ్చారు. ఆ సర్పము దాన్ని కవ్వపుత్రాడు చేశారు. వాసుకి సర్పరాజుని కవ్వపుత్రాడుగా చేశారు. మంథాన రజ్జువు. దీన్ని తీసుకురావాలి. ఇది బయలుదేరారండి. నిజానికి తీసుకొచ్చారు, వీళ్ళ వల్ల కాలేదు. అయితే ఇంత పని మంథనం మా వల్ల అవుతుందా అని అడిగట్టు మన ఇంద్రుడు విష్ణువుని. అడిగితే మీ దేవతల వల్ల అవదయ్యా, రాక్షసుల తోడు కూడా తెచ్చుకోండి అన్నట్ట. అసలు వాళ్ళు మనకు సాయపడతారా? మనకి వాళ్ళకి పడదు కదా. రాక్షసులు సాయపడతారంటే ఈ పడడాలు పడకపోవడానికి ఏమీ పెర్మనెన్సీ లేదయ్యా అన్నాడు ఇక్కడ. కనుకనే ఒక్కొక్కప్పుడు ఐశ్వర్యాల కోసం పడని వాళ్ళు కూడా పొత్తులు కలుపుకుంటారు కనుక ఇప్పుడు మీ అవసరం కోసం మీరేం చేయాలంటే వెళ్ళి రాక్షసులతో పొత్తు కలుపుకోండి అన్నారు ఇక్కడ. ముందుగా ఒప్పందాలన్నీ కూడా కొన్ని మీరు పంచుకుందాం, కొన్ని మేము పంచుకుందాం, ఇది మాటలు. దానితో దేవతలు రాక్షసులు ఒప్పందానికి వచ్చారు. మథనం ప్రారంభమైంది. అయితే ఒప్పందానికి వచ్చారు కానీ ప్రారంభానికి చిక్కొచ్చింది. ఆ కొండను తీసుకురావాలి. ఇప్పుడు ఏదో కష్టపడ్డారు. రాక్షస బలం, దైవబలం రెండు మనకంటే గొప్పవి, ఇది తెలిసిపోయింది కదా. వాళ్ళిద్దరూ కలిసి ఏదో కొండను కాస్త కదిలించి మహా ఈడ్చి ఆ మాత్రం తేగలిగారు. మరి కదలించలేకపోయారట. అప్పుడు వెంటనే నారాయణ మా వల్ల కావడం లేదన్నారు. వెంటనే నారాయణుడు గరుడ వాహనారూఢుడి వచ్చి అరచేతితో పర్వతాన్ని ఎత్తేటండి ఇక్కడ. అందుకే ఆయనకి నగధరుడు, గిరిధారి అని పేరు అప్పుడే వచ్చింది. గోవర్ధనగిరిని ఎత్తకముందే మందరధరుడు ఆయన. ఆ పర్వతాన్ని ఎత్తాడు అంటే చేత్తో కొండ ఎత్తడం అప్పుడే ప్రాక్టీస్ అయింది మహానుభావుడికి. చక్కగా ఎత్తి తిన్నగా వచ్చి ఆయన పెట్టేట్టు సముద్రాన్ని మధ్యలో పెట్టి, ఇదిగో ఈ తాడన్నాడు. ఈ తాడు పట్టుకున్నారు వాళ్ళు. మథనానికి సిద్ధపడ్డారు. ఈ సిద్ధపడ్డప్పుడు మరొక చిక్కు వచ్చిందండి. రాక్షసులు దేవతలు వచ్చారు. దేవతలు విష్ణుదేవి చెవులు వచ్చి మాట్లాడేట. మనం ముఖం వైపు ఉండాలా, తోక వైపు ఉండాలా? ఎందుకు అలా అడిగారండి. మనం కానీ ముఖం వైపు ఉన్నామా, ఈ పాముని మనం చిలుకుతుంటే విషమంతా మన మొహాన్నే పడుతుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు. నేను చూసుకుంటానుగా, ఉండండి అన్నాడు. వెంటనే చూసి దేవతలందరినీ పిలిచాడు. మనం ముఖం వైపు వెళ్దాం రండి అని. మనం ముఖం వైపు మదనం చేద్దాం, రాక్షసులు తోక వైపు మదనం చేస్తారు అని చెప్పాడు విష్ణువు. దేవతలు భయపడుతున్నారు. ఏమిటి స్వామి, అది వద్దనే కదా నీకు చెప్పావంటే, నేనేం చెప్పినా నోరు మూసుకోండి అని చెప్పాడు. వెంటనే దేవతలు ఎప్పుడైతే ముఖం వైపు వచ్చారో వెంటనే రాక్షసులు చాలా కోపంగా చూసేట. అంటే మేము తోక పట్టుకోవాలా, మేము మహాత్ములం, కాళ్ళు తోకలు పట్టుకోమన్నారు. ఒకడు కాళ్ళు ఒకడు తోకలు పట్టుకుంటామా, మేము మహాత్ములం అన్నట్టు రాక్షసులు. అవునా, సరే అండి, మీరు అందరూ వచ్చి ముఖం పట్టుకోండి, మేమే తోక పట్టుకుంటాం అన్నట్టు విష్ణుమూర్తి దేవతలతో. ఎంత చక్కగా జరిగిందో చూడండి ఇక్కడ. కానీ దేవతలందరూ తోక వైపు వచ్చారు, రాక్షసులందరూ ముఖం వైపు వెళ్ళారు. మథనం ప్రారంభమైంది ఇక్కడ. ఇప్పుడు మరొక చిక్కొచ్చింది. మథనం ప్రారంభించగానే కృంగిపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కృంగిపోవడం మొదలుపెట్టారో వెంటనే నారాయణ నారాయణ నారాయణ. దేవతలకున్న గొప్ప తెలివేంటో తెలుసా? ఏమీ చేత కానప్పుడు నారాయణ అనుకోవడం. ఇంతకంటే తెలియని పని మరొకటి లేదండి. అది మన దేవతల దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. తమ ప్రయత్నం చేస్తారు, వల్ల కాకపోతే నారాయణ అంటారు. అది ఒక్కటి నేర్చుకోగలిగినా చాలు. అదే పాఠం. ప్రతిదానికి నారాయణేనా? అవును, ప్రతిదానికి నారాయణే. ఒకసారి మా గురుగారి దగ్గర ఒక పెద్ద ఆయన వచ్చి మాట అన్నాడు, సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి. అయ్యా, నేను 30 ఏళ్ళే అమ్మవారిని పూజిస్తున్నాను, ఒక్క కోరిక కూడా కోరుకోకుండా పూజిస్తున్నానండి అని. వెంటనే మా గురువు గారిని పాదాలు ఇలా పెడితే దండం పెడతానన్నాడు. ఎందుకంటే నాకు ఇప్పటికి 70 ఏళ్ళే పూజిస్తున్నా, నేను ఏదో ఒకటి కోరుకుంటూనే ఉన్నాను అమ్మవారిని. ఆఖరికి రైల్వేలో బెర్త్ రిజర్వేషన్ కాకపోయినా అమ్మవారిని అడుగుతానన్నా. ఇక్కడ అంటే ఈయనకి మోక్షకాంక్ష లేదనా, తెలియదనా? కాదు, కోరుకోనని అహంకారం కూడా కూడదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఏదైనా ఆయన ఇస్తున్నాడని స్పృహ కావాలండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవతలు అడుగడుగున విష్ణు స్మరణ. అంతేగాని మన ప్రయత్నం మనం చేస్తామండి, ఫలితం భగవంతుడు ఇస్తాడండి అనడం కాదు. మనం ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడు, తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడు అనుగ్రహం సంకల్పం నుంచి ఫలం వరకు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది, తెలుసుకోవాలి ఇక్కడ. కేవలం ఫలమే భగవద్ అనుగ్రహం కాదు, ప్రయత్నము భగవద్ అనుగ్రహమే. ప్రయత్నానికి కావలసిన సంకల్పము అనుగ్రహమే. నీ ప్రయత్నానికి కావలసిన అనుకూలత భగవద్ అనుగ్రహమే. అరే, పంట ఫలం భగవంతుడు ఇస్తాడు,
కానీ కృషి చేయడం అని శక్తి భగవంతుడు ఇవ్వాలి. నువ్వు వేసిన విత్తనాన్ని సకాలంలో పురుగు పాలు కాకుండా చూడాలన్నా భగవంతుడు అనుగ్రహించాలి. వానజల్లు కురియాలన్నా భగవంతుడు అనుగ్రహించాలి. అనుకూలమే భగవంతుడు. అనుకూల శతావర్త పద్మని వేక్షణ. అనుకూలమే భగవానుడు. అనుకూలత కావాలి. అందుకు అడుగడుగునా భగవత్ స్మరణ. అందుకే దేవతలు చేసిన గొప్ప పని ఏమిటంటే భగవంతుని ఆశ్రయించారు. ఆయనిచ్చిన ఆలోచన ఆయన ఇచ్చాడు. సహకారం ఆయన చేశాడు. అంతేగాని ఆలోచన ఇచ్చాను చాలదు, మాటికి నా మీద కొత్తకొస్తారు అనలేదు. అలా సహించగలిగేవాడు భగవంతుడు తప్ప ఎవడున్నాడండి? పిల్లాడు ఎంత సతాయించినా అమ్మ సహిస్తుంది అనుకుంటాం. అమ్మ సహిస్తుందో లేదో కానీ భగవంతుడు మాత్రం సహిస్తాడండి. ఎంత సతాయించినా తెలుసుకోవాలి. అంత దయాస్వరూపుడు ఆ భగవానుడు. అందుకే ప్రతిదానికి ఆయన్ని వీళ్ళు అడుగుతున్నారు. పర్వతం కృంగిపోతుందయ్యా అంటే వెంటనే స్వామికి విస్తారమైన కూర్మమై వచ్చి ఆ పర్వతం కింద దూరి నిలిపేట మహానుభావుడు. చూడండి, మందర పర్వతం, మందరోద్ధారకుడు యొక్క కథలో ఎన్నో అవతారాలు కేవలం క్షీరసాగర మధ్యలో కనబడింది, ఇంకెక్కడా కనబడదండి. అదే మా బోంట్లకి ఈ ఘట్టం చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణువు బోలుడు అవతారాలు ఉంటాయి ఇందులో, అది ప్రత్యేకత. ఆ సమయంలో మందర పర్వతం ఎక్కడిది కూర్మస్వరూపం వచ్చింది. ఇప్పుడు మదనం ప్రారంభం. వీళ్ళకి మదనం సరదావే. ఇంకొక ఆయన బెంగ పుట్టుకుంది దెబ్బకి. ఎవరికి? వాసుకి. వీళ్ళకంపోయి అటు ఇటు పట్టి రాస్తూ ఉంటారు. ఆయన కొండ ఒరుసుకుపోతూ ఉంటే ఆయనకి అంత బాధ. ఆ వాసుకి కూడా ఎవరు వినిపించుకుంటారు? ఆ వాసుకి జాలిగా చూసేట్టు విష్ణువు వైపు, ఆయన దయతో చూసేట్టు విష్ణువు. ఒక్కసారి చూడండి ఇక్కడ. అందుకే భగవంతుడి వైపు మనం జాలిగా చూస్తే ఆయన దయతో చూస్తాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. సిరులను ప్రసాదించే శ్రీలక్ష్మి శ్రావణ మహాలక్ష్మి. ఈ శ్రావణ మహాలక్ష్మికి మనం స్వాగతం పలుకుతూ సోమవారం నాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి తప్పనిసరిగా ఈ శ్రావణ సోమవారం నాడు వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకార్చన చేయాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత తప్పనిసరిగా మారేడు దళం పైన గంధాన్ని వ్రాసి ఆ గంధంతో స్వామికి అలంకరణ చేయాలి. మారేడు దళంపై గంధం రాసి ఆ గంధంతో ఎవరైతే ఈ విధంగా శివ అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేస్తారో వారికి ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి. సాక్షాత్తు మారేడుదళం మహాలక్ష్మి స్వరూపం. ఈ రోజున ఎవరైతే మారేడు వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేసి అక్కడ ఆవు నేతితో దీపారాధన కానీ నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసి చెంబెడు నీళ్లు గనక ఆ వృక్షం వద్ద గనక పోసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. అందుకనే మారేడు చెట్టు లేక వృక్షము అష్టైశ్వర్య ప్రదాయినిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవి ఈ యొక్క కలియుగంలో భూమిపైన మారేడు వృక్షంగా వెలసింది. అది కూడా శివానుగ్రహంతో అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఈ సోమవారం శివునికి ప్రీతికరమైనటువంటి సుదినాన, అందున శ్రావణ సోమవారం నాడు మారేడు దళాలతో అష్టోత్తర శతనామావళి చదివి స్వామికి ప్రీతికరమైన చిమ్మిలి ఉండ నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే సర్వత్రా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడంతో పాటుగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 కూడాను లక్ష్మీదేవితో కూడి ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు సుమా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి సుదినం ఈ శ్రావణ సోమవారం. అంతేకాదు పూజ చేసేటువంటి పుష్పాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి ప్రతి ఒక్కరూ కూడాను. పుష్పమాలను సమర్పించినప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
ఆ పుష్పమాలను పదిలంగా ఉంచాలి భగవంతుని ఎదుట. అది వాడిపోయిన తర్వాత తీసి ఎండిపోయిన తర్వాత దాని రెక్కలు భూమిపైన చల్లాలి. ఇలా చేయటం వలన అద్వితీయమైన ఐశ్వర్యం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 40 నిమిషాలకు. తిథి సప్తమి ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుంచి 4 గంటల 21 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 8 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 1 గంట 5 నిమిషాల నుంచి 2 గంటల 49 నిమిషాల వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 7 గంటలకి. నేటి విశేషం శివనక్త వ్రతం. రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 నిమిషాల ప్రదోష సమయంలో శంకరునికి పూజ చేసి ఆ తర్వాత భోజనం చేయడం ఈ నక్తవ్రతం యొక్క విశేషం. ఆ విధంగా చేయడం ద్వారా శంకరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, సంపదలు సిద్ధిస్తాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగనే సంస్కారహీన దత్తావతారం కాబట్టి దత్తాత్రేయుడిని పూజ చేసుకోవడం ద్వారా లేదా దత్తాత్రేయుని యొక్క ఆలయాల్లో శనగపిండితో ఇంట్లో తయారు చేసిన పిండి వంటలను నివేదనకిచ్చి ప్రసాదం భక్తులకు పంచడం ద్వారాను అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి, జ్ఞానం సిద్ధిస్తుంది, సంపదలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ప్రకృతి నుంచి జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నీకు ఉండే జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది, నీ యొక్క ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. మనకి కన్నులలో కనపడుతుంది, మనస్సులో కనపడుతుంది. అటువంటి సన్నివేశాన్ని చూపించారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. ఎవరెవరట? రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. అదేమిటి బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. విష్ణువు గురించి చెప్పి, ఇంద్రుడి గురించి చెప్పి, సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివరబెట్టి విశాఖేంద్రోపేంద్రో అని విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి, ఇంద్రుణ్ణి, ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏమిటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతి. సైన్యం విజయం సాధించిందనుకోండి, ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. దేవ సైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి. రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖేంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి. ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని తర్వాత ఇంద్రుడిని చెప్పాలి, దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుడిని చెప్పారు. ఉపేంద్రో అప్పుడు శ్రీ మహావిష్ణువుడు చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు? ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు శ్రీ మహావిష్ణువు అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. ఎక్కడి నుంచి కలుపుకుంటారో శంకరాచార్యుల వారు. ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితి శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప వ్రతం చేసింది. కశ్యప ప్రజాపతి భర్త చెప్పాడని. శ్రీ మహావిష్ణువు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన అందం చూసింది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్. ఆయన్ని చూసేటప్పటికి కళ్ళతో తాగేసింది ఆయన చూపు, ఆయన అందాన్ని. మెల్లిగా ఏదో మందమందంగా మాట్లాడితే ఆయన అన్నాడు, అర్థమైందమ్మా, నీ కొడుకు ఇంద్రుడికి రాజ్యం కావాలి. బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చేసుకుని నీ కొడుక్కి రాజ్యం ఇమ్మని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ అమ్మా నాకు కోరికుంది, తీరుస్తావా అన్నాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు అదితి నీకు వరం అడిగారు. ఏమని అంటే, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ చోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుకులు, కోడళ్ళు, నీ బంధువులు, నీ భర్త సంతోషించేటట్టుగా బలిచక్రవర్తి రాజ్యాన్ని తీసేసుకుని ఆయన్ని అణిచి ఆ రాజ్యం తీసుకుని నీ కొడుకు దేవేంద్రుడికి ఇస్తాను, నీకు సంతోషం. కానీ అమ్మా నాకు కోరికుంది, నీ కడుపున కొడుగ్గా పుడతాను, కొడకా అని పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా లాలిస్తావా, అమ్మా అని పిలవనిస్తావా అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యాభై 8వ అధ్యాయం. ముందు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, ప్రజారక్షణే రాజధర్మంలో వెన్న వంటిది. బృహస్పతి దీనిని న్యాయపూర్వకమైన ధర్మమని ప్రశంసించాడు. విశాలాక్షుడు, మహాతపస్వి అయినటువంటి శుక్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు, ప్రచేతుసుడనే మనువు, భరద్వాజ మహర్షి
గౌరశీర్షుడు అనే మహర్షి ఈ బ్రహ్మణ్యులందరూ రాజనీతి శాస్త్రం రచించినవారు. వీరందరూ రాజులకు ప్రజారక్షణమే మహాధర్మం అని చెబుతారు. ధర్మరాజా, దీనిని సాధనం చెబుతాను విను. సాధనం: గూఢచారి ప్రణిధి తగిన సమయంలో మాత్సర్యం లేకుండా దానం చేయటం, యుక్తితో తీసుకోవటం, సజ్జనులను ఆదరించటం, శౌర్యం, సమర్థత, సత్యం, ప్రజాహితం, కపటంగా కానీ సూటిగా కానీ శత్రుపక్షాన్ని ఛేదించటం, పాతబడి పాడైపోయే ఇళ్లను పరిశీలించడం, 2 విధాలైన దండము సమయోచితంగా ప్రయోగించడం, సజ్జనులను విడవకుండా ఉండటం, మంచి వంశంలో పుట్టిన వారిని ఆదరించటం, కూడబెట్టదగిన ధాన్యాదులను సమకూర్చుకోవడం, బుద్ధివంతులను సేవించటం, సైన్యాన్ని సంతోషపరచడం, నిత్యము ప్రజలను పరిశీలించడం, పనులలో దుఃఖపడకపోవటం, ధనాగారం పెంచుకోవటం, నగర రక్షణం, పురప్రజల రూపంలో ఉన్నటువంటి శత్రు సంఘాలను చీల్చడం, శత్రువులు, మిత్రులు, మధ్యస్థులు వీరిని యథోచితంగా పరికిస్తూ ఉండటం, తమ సేవకులు శత్రువులతో కలవకుండా ఉండటం, తన నగరాన్ని పరిశీలించటం, సేవకులపై పూర్తి నమ్మకం ఉంచకపోవటం, స్వయంగా పరులను ఓదార్చటం, నీతిని ధర్మాన్ని అనుసరించటం, సదా ప్రయత్నశీలి అయి ఉండటం, శత్రువును చులకనగా భావించకపోవటం, సదా దుష్టులను దూరంగా ఉంచడం, ఇవన్నీ ప్రజారక్షణ విషయంలో సాధనాలు, మెలకువలు. ప్రయత్నం రాజధర్మాలకు మూలం అని బృహస్పతి చెప్పాడు. ఉత్తానేనామృతం లబ్ధం, ఉత్తానేనామృతం లబ్ధం, ఉత్తానేనాసురా హతః, ఉత్తానేనాసురా హతాః, ఉత్తానేన మహేంద్రేణ, ఉత్తానేన మహేంద్రేణ, శ్రేష్ఠ్యం ప్రాప్తం దివీహ చ, శ్రేష్ఠ్యం ప్రాప్తం దివీహ చ. ప్రయత్నంతోనే అమృతం లభించింది. ప్రయత్నంతోనే రాక్షసులు హతులయ్యారు. స్వర్గంలోనూ భూమి మీద మహేంద్రుడు శ్రేష్టతను సంపాదించినది ప్రయత్నంతోనే కదా. ప్రయత్న వీరుడైన పురుషుడు పండితులను మించి నిలుస్తాడు. ఆ పండితులు ప్రయత్న వీరులను సంతోషంతో సేవిస్తారు. నిత్య ప్రయత్నం లేని రాజు ఎంత తెలివిగలవాడైనా విషం లేని పాములాగా శత్రువులను చులకనగా అయి కొట్టబడతాడు. తానెంత బలవంతుడైనా, శత్రువు ఎంత దుర్బలుడైనా వానిని కించపరచరాదు. కొంచెమున్న అగ్ని దహించి వేస్తుంది, కొద్దిపాటిదైనా విషం చంపుతుంది అని తెలుసుకోవాలి. 4 అంగాలలో ఒక అంగంలోనే వృద్ధి పొందిన దుర్గంలో ఉన్న శత్రురాజు సర్వాంగాలు సమృద్ధిగా గల దేశమంతటినీ రాజు తప్పింపజేస్తాడు కూడా. రాజ రహస్యం ఏదైనా ఉంటే అది శత్రుజయం కోసం కావచ్చు, లోకరక్షణకు సంబంధించింది కావచ్చు. ఏదో కారణం చేత రాజు మనసులో ఉన్నటువంటి కుటిలత కావచ్చు, పాపకృత్యం కావచ్చు, దాన్ని నిష్కపటంగా మనసులోనే ఉంచుకోవాలి. లోకం కోసమైనా ధార్మికమైన కృత్యమే చేయాలి. రాజ్యం అనేది చాలా గొప్ప తంత్రం. దాన్ని సంస్కారం లేని క్రూరులు చేయలేరు, మోయలేరు కూడా. మృదు హృదయం కలవాళ్ళు కూడా మోయలేరు. అది ఎంతో ఆయాస పెడుతుంది. రాజ్యం అందరికీ భోగ వస్తువే, అందరూ పొందాలని చూస్తారు కనుక దాన్ని మంచి నడత గలవాడే ధరింపగలడు. అందుచేత ధర్మరాజ ఎల్లప్పుడూ క్రూరత, మృదుత్వము రెండూ కలిసిన విశ్రమ మార్గంలోనే వెళ్ళాలి. ప్రజలను రక్షించేటప్పుడు రాజుకు ఏదైనా ఆపద కలిగినా అది కూడా అతని విశ్రుత ధర్మంలో ఒక భాగమే అనుకోవాలి. రాజులకు ఇటువంటి ప్రవర్తన ఉండాలి.
ఈ చెప్పినది రాజధర్మాలలో చిన్న భాగం. ఎక్కడైనా సందేహం ఉంటే మళ్ళీ అడుగు అన్నాడు భీష్ముడు. తర్వాత వ్యాసుడు, దేవస్థానుడు, అశ్మకుడు, వాసుదేవుడు, కృపుడు, సాత్యకి, సంజయుడు సంతోషంతో బాగుంది బాగుంది అంటూ ఉప్పొంగిపోతూ ధార్మికోత్తముడైన భీష్ముడి ప్రశంసించారు. తరువాత దీన మనస్సుతో నీరు నిండిన కనులతో మెల్లగా భీష్ముని పాదాలు తాకి ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, రేపు నా సందేహం గురించి నిన్ను అడుగుతాను. సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నాడు. కృష్ణుడు, కృపుడు, ధర్మరాజు ఆదులు భీష్మునికి ప్రదక్షిణం చేసి బ్రాహ్మణులకు నమస్కరించి సంతోషంతో రథాలెక్కారు. వారందరూ దృషద్వతీ నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి జపాది మంగళ క్రియలు చేసి యథావిధిగా సంధ్యావందనం చేసి హస్తినాపురం ప్రవేశించారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. పాండవులు యాదవులు ఉదయమే లేచి ప్రాతఃసంధ్యా మొదలైన కృత్యాలు నిర్వహించి నగరాల వంటి రథాల మీద బయలుదేరారు. కురుక్షేత్రం చేరి భీష్ముని దగ్గరికి వెళ్ళి రాత్రి సుఖంగా గడిచిందా అని భీష్ముని అడిగారు. మళ్ళీ వ్యాసుడు మొదలైన మహర్షులందరికీ అభివాదం చేశారు. వారి అభినందనను గ్రహించి అందరూ భీష్ముని చుట్టూ చేరి కూర్చున్నారు. మహా తేజస్వి అయినటువంటి ధర్మరాజు భీష్మునికి నమస్కరించి పూజించి ఇలా అన్నాడు, రాజా, ఈ రాజు అనే శబ్దం వినిపిస్తుంది, అది ఎలా పుట్టింది చెప్పండి. మనుష్యులందరికీ ఉన్నట్లుగానే రాజుకు కాళ్ళు, చేతులు, కంఠం, బుద్ధి, ఇంద్రియాలు, ఆత్మ, సుఖదుఖాలు, పృష్ణం, ముఖం, ఉదరం, శుక్రం, ఎముకలు, మజ్జ, మాంసము, రక్తం, ఉచ్ఛ్వాసము, శ్వాసాలు, ప్రాణం, శరీరం, జనన మరణాలు సమానంగా ఉన్నాయి. అలాగే గుణాల విషయంలో కూడా అతడు ఇతరులతో సమానంగానే ఉన్నాడు. తెలివిగల శూరుల కన్నా అతడు ఎలా వేరే ఉన్నాడు? శూరులు, వీరులు, ఆర్యులతో కూడినటువంటి భూమిని అంతటినీ రాజు ఒక్కడు ఎలా రక్షించగలుగుతున్నాడు? లోకులు అతని విషయంలో ప్రసన్నులై ఉండాలని ఎలా అనుకుంటారు? ఒక్క రాజు ప్రసన్నుడైతే లోకమంతా ప్రసన్నత పొందుతోంది. రాజు ఒక్కడే కలతపడితే రాజ్యమంతా కలతపడుతుంది. ఇది నిజం. దీనిలోని తత్వం వినాలని కోరుతున్నాను. దీని తత్వం అంతా చెప్పు. దైవం ముందులాగా ఒక్క రాజు ముందు జగత్తంతా శిరస్సు ఉంచుతుంది అంటే దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం చిన్నదే ఉండదు కదా అన్నాడు. భీష్ముడు చెప్పసాగాడు, నాయనా, మొదట కృతయుగంలో రాజ్యం అనేది ఎలా ఏర్పడిందో చెబుతాను, శ్రద్ధగా విను. నవై రాజ్యం నరాజాసీత్, నవై రాజ్యం నరాజాసీత్, నచ దండో న దాండికః, నచ దండో న దాండికః, ధర్మేణైవ ప్రజా సర్వాః, ధర్మేణైవ ప్రజా సర్వాః రక్షంతి స్మ పరస్పరం, రక్షంతి స్మ పరస్పరం. మొదట రాజ్యము లేదు, రాజు లేడు, దండము లేదు, దండించేవాడు లేడు. ప్రజలందరూ ధర్మంతోనే ఒకరినొకరు రక్షించుకునేవారు. నరులంతా ధర్మంతో అలా పరస్పరము రక్షించుకుంటూనే కొంతకాలానికి చాలా దుఃఖం పొందారు. వారికి అందరికీ మోహం ఆవేశించింది. మోహవశులైనటువంటి ఆ మానవులలో సరైన జ్ఞానం పోయింది. దానితో వారిలో ధర్మం నశించింది, జ్ఞానం నశించింది. మోహ పరవశులైనటువంటి నరులందరూ లోభానికి వశులయ్యారు. దాంతో మానవులు దొరకని దానిని పొందటం కోసం ఎగబడ్డారు. దానివల్ల కామం అనేది మరొకటి ఏర్పడింది. వారిలో అలా కామవశులైనటువంటి వారిని రాగం అనేది మరొకటి స్పృశించింది. రాగం ఆవేశించడంతో ప్రజలకు కార్యాలు తెలియలేదు. రాజా, దానితో ప్రజలు పొందరాని స్త్రీలను పొందేవారు. ఇది
మాట్లాడవచ్చు, ఇది మాట్లాడరాదు అనేది కూడా లేకుండా అన్నీ మాట్లాడేవారు. అలాగే తినదగినవి అనేటువంటి భేదం లేకుండా పోయింది. ఏది తినాలో ఏది తినకూడదో, ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి భేదం కూడా లేకుండా అన్నీ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఇట్లా సమాజం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు వేదం నశించిపోయింది. వేద విజ్ఞానం నశించడంతో ధర్మం కూడా నశించింది. వేదము ధర్మము నశించడంతో దేవతలకు భయం కలిగింది. దేవతలంతా బ్రహ్మను శరణు వేడారు. పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి ఆయన అనుగ్రహం పొంది వారంతా దుఃఖ భారంతో ఇలా అన్నారు: దేవా, మనుష్యలోకంలోని సనాతన వేదాన్ని లోభమోహాది భావాలు మింగేశాయి. దానితో మాకు భయం కలిగింది. ఆ వేద వినాశంతో ధర్మం కూడా నశించిపోయింది. దానితో మేమంతా మానవులతో సమానులు అయ్యాం. సహజంగా నరులు యజ్ఞాదుల్లో మాకు హోమాదులు చేసి మాకే అన్నం పైకి వర్షిస్తారు. మేము వారికి అన్నం క్రిందికి వర్షిస్తాం. ఇప్పుడు మానవులు హోమాదులు లేకుండా పోయాయి. దానితో మాకు సంశయం ఏర్పడింది. పితామహ, ఇప్పుడు మాకు ఏది శ్రేయస్కరమో దాన్ని భావించు. నీ ప్రభావంతో మా ఈ సంశయ భారం నశిస్తుంది అన్నారు అందరూ దేవతలంతా కలుసుకొని. అప్పుడు స్వయంభువు అయినటువంటి బ్రహ్మ దేవతలతో, దేవతలారా, మీ శ్రేయస్సును గురించి ఆలోచిస్తాను, మీ భయం పోవుగాక అన్నాడు. తర్వాత బ్రహ్మ తన బుద్ధి నుండి 1,00,000 అధ్యాయాల శాస్త్రం రచించాడు. 1,00,000 అధ్యాయాలు. అందులోనే ధర్మం, అర్థం, కామం వర్ణింపబడ్డాయి. ఈ మూడే త్రివర్గం అని ప్రసిద్ధి చెందాయి. ఈ త్రివర్గం కంటే వేరైనటువంటి ఫలము, వేరైన గుణము కలది మోక్షం. దాన్ని 4వ దానిగా చెప్పారు. మోక్షానికి మరో త్రివర్గం చెప్పబడింది కూడా. అవి సత్యం, రజస్సు, తమస్సు, దండం వల్ల పుట్టిన త్రివర్గం. మరొకటి ఉంది. అవి స్థానం, వృద్ధి, క్షయం అనేవి. ఆత్మ, దేశం, కాలం, ఉపాయం, కార్యం, సహాయాలు, ఈ 6 నీతి వల్ల పుట్టిన షడ్వర్గం. త్రయి, అన్వీక్షకి, వార్త, దండనీతి అనే విద్యలు 4 నీతి శాస్త్రంలో విస్తారంగా నిరూపింపబడ్డాయి. బ్రహ్మ చెప్పిన నీతి శాస్త్రంలో మంత్రుల రక్షణ, రాజదూత, రాజపుత్రుని లక్షణం కూడా, గూఢచారుల విచారణకు వివిధోపాయాలు, వేర్వేరు స్థానాల్లో వేర్వేరు పద్ధతులతో గూఢచారులను నియమించడం చెప్పబడ్డాయి. అంతా బ్రహ్మ చెప్పిందే. ఇవంతా కూడా సామం, భేదం, దానం, దండం, ఉపేక్ష అనేటువంటి 5 ఉపాయాలు సంపూర్ణంగా చెప్పబడ్డాయి. రాజరహస్యాలోచనం ఇందులో వర్ణించి కూడా పడింది. భేదోపాయం యొక్క ప్రయోగం, ప్రయోజనం, మంత్ర యొక్క సిద్ధి, అసిద్ధి, వాటి ఫలితము అన్నీ ఈ గ్రంథంలో బ్రహ్మ వివరించాడు. హీన, మధ్యమ, ఉత్తమ సంధులు 3 చెప్పబడ్డాయి. భయంతో చేసుకునేది హీన సంధి, సత్కారం చేసుకునేది మధ్యమ సంధి, ధనం పుచ్చుకొని చేసుకునేది ఉత్తమ సంధి. ఇవన్నీ సంపూర్ణంగా ఆ నీతి శాస్త్రంలో వర్ణింపబడ్డాయి. శత్రువుల మీదికి దండెత్తి యాత్రా సమయాలు 4 వివరణ, అందులో ధర్మ విజయం, అర్థ విజయం, అసుర విజయం అనేటువంటి త్రివర్గము విస్తారంగా పూర్తిగా వర్ణింపబడ్డాయి. పంచవర్గ లక్షణము దానిలోని 3 విధాలుగా వర్ణింపబడ్డాయి. ప్రకాశమని, అప్రకాశమని, దండం 2 విధాలు. అందులో ప్రకాశం 8 విధాలు, అప్రకాశం చాలా విస్తారమైంది కూడా. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు, విష్టి, నౌకాబలం, చారబలం, దేశిక బలం, ఈ 8 అంగాలు ప్రకాశ బలాలు. తేళ్ళు మొదలైనటువంటి జంగమాలు, పాము, విషం మొదలైన స్థావరాలు, చూర్ణాలు, స్పర్శ విషాలు,
ఇలా అప్రకాశాలు చాలా రకాలు కూడా. శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనే వారిని గురించి కూడా చెప్పబడింది. మార్గ గుణాలన్నీ భూమి గుణాలు, ఆత్మరక్షణ, ఆశ్వాసం, రథాదుల పరిరక్షణ అనేవి కూడా వివరించబడ్డాయి. వివిధ కల్పనలు, వేరువేరు పేర్లు కూడా చతురంగ బలాలు, వ్యూహాలు, విచిత్రములైన యుద్ధాలతో నేర్పు, ఉత్పాతాలు, నిపాతాలు, సుయుద్ధం, యుద్ధం నుంచి చక్కగా తప్పుకోవడం, శాస్త్రాల సంరక్షణం ఇందులో చెప్పబడ్డాయి. సేన ఆపదలో పడటం, అలాగే ఆ సేనను సంతోషం చేకూర్చటం, సేనకు ఆపత్కాలం పత్తి మొదలైన సేనా విభాగాల విజ్ఞానమంతా ఆ గ్రంథంలో ఉంది. అలాగే అగడ్తలు తలవే పద్ధతి, సేనను యుద్ధానికి సిద్ధం చేయటం, సేనను నడిపించటం, దొంగల చేత, క్రూరులైన ఆటవికుల చేత శత్రుదేహాలను పీడించటం, శత్రుదేశాలనంతా కూడా నిప్పు పెట్టేవారి చేత, విషం పెట్టేవారి చేత, మారువేషాల్లో తిరిగి మోసగించే వారి చేత, పొదలను కూడా నరకడం చేత, ఏనుగులను తరిమివేయడం చేత, భయం కలిగించడం చేత, భక్తులను ఆరాధించి విశ్వాసం కలిగించడం చేత శత్రుదేశాన్ని పీడించే విధానాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. సప్తాంగాలున్న రాజ్యం యొక్క తగ్గుదల, పెరుగుదల, సమత్వం, దూతల సామర్థ్యం వల్ల రాష్ట్రం పెరగడం, శత్రు మధ్యస్థ మిత్రులను గూర్చి చక్కగా వివరించబడడం, తనకంటే బలం గలవారిని అణిచే విధానాలు, అడ్డగించే పద్ధతులు అందులో ఉన్నాయి. సూక్ష్మంగా వ్యవహరించే తీరు, ప్రమాదం కలిగించే వారిని వెతికి పట్టుకోవడం, మల్లక్రీడ, ఆయుధ ప్రయోగం, త్యాగం, ధనం కూడబెట్టడం ఆ గ్రంథంలో ఉన్నాయి. బ్రతుకు తెరువు లేని వారిని భరించటం, సేవకులను కనిపెట్టి ఉండటం, తగిన సమయంలో దానం చేయటం, వ్యసనాల్లో చిక్కుకుపోవడం అనేవి ఆ గ్రంథంలో ఉన్నాయి. రాజగుణాలు, సేనాధిపతి గుణాలు, త్రివర్గానికి కారణాలు, త్రివర్గ గుణాలు, త్రివర్గ దోషాలు కూడా ఉన్నాయి. సేవకుల చెడ్డ పనులు, వేర్వేరు వృత్తులు, వాటిని అనుసరించే వారిని అనుమానించటం, ప్రమాదాన్ని తొలగించుకోవడం, లభించిన దానిని పొందటం, పొందిన దానిని వృద్ధిపరచుకోవటం, అలా పెంపొందించుకున్న దాన్ని పాత్రులైన వారికి యథావిధిగా దానం చేయటం, ధర్మార్థ కామాల కోసం ధనం ఖర్చు చేసే విధానము, అలాగే కష్టాలను తొలగించుకోవడం కోసం ధనం ఖర్చు చేసే విధానం కూడా ఆ గ్రంథంలో వివరించబడింది. క్రోధం వల్ల, కామం వల్ల పుట్టిన భయంకర వ్యసనాలు 10 చెప్పబడ్డాయి. వేట, జూదం, మద్యపానం, స్త్రీ, ఈ 4 వ్యసనాలు కామం నుంచి పుట్టినవి అని బ్రహ్మ చెప్పాడు. చెడు మాట, ఉగ్రత్వం, కఠోరంగా దండం ప్రయోగించటం, శరీరాన్ని పీడించటం, ధనం నిష్ప్రయోజనంగా ఖర్చు చేయటం, క్రోధం వల్ల పుట్టే వ్యసనాలు అంటే దుఃఖాలు, వివిధ యంత్రాలు, వాటి పనులు, శత్రు పీడనం, శత్రు నిరోధం, జెండాలను కూర్చడం అన్నీ చెప్పబడ్డాయి. చైత్య వృక్షాలను కూల్చివేయడం, చైత్య వృక్షాలు అంటే పెద్ద పెద్దవి, కృషి శిల్పాది కర్మలకు అవరోధం చేసే విధానాలు, రథావయవాలు, కవచాలు తయారు చేసే ఉపాయాలు కూడా వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.